హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి ఒక కొత్త సినిమాది ఒక మేకింగ్ వీడియో అనుకోండి, మేకింగ్ వీడియో వచ్చింది అనమాట. అసలు ఏ సినిమాది అంటే మన హరిహర వీరమల్లు. సో రేపే మూవీ రిలీజ్ ఉన్నది 24th కి. సో నమ్మలేకపోతున్నామండి. అదే అట్ లాస్ట్ మనకైతే రిలీజ్ అవుతుంది. ప్లస్ అసలు టికెట్లు కూడా పెట్టేసినారు అండ్ రిలీజ్ కూడా అయిపోయింది. అండ్ అంటే కొన్ని అండ్ దీనికి ఈ మూవీకి ఎస్పెషల్లీ మన పవన్ కళ్యాణ్ అసలు క్రేజీ ప్రమోషన్ చేస్తాడు. అంటే ఆయననే చెప్తుండే, నేను ఎప్పుడు అసలు అంటే చేయలేదు సినిమాలకి. పాత మూవీస్ కూడా అబ్జర్వ్ చేయండి, ఎప్పుడు ఇట్లా ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు, ఏమి అట్లా ఇవ్వలేదు. కానీ ఈసారి చేస్తున్నాను అన్నాడు. ఎందుకు అంటే ఈ మూవీ నా వల్ల డిలే అయింది, సో నేను లీస్ట్ చేయగలిసింది ఇంకా ప్రమోషనే, అందుకే 3-4 days ఈ వీక్ మొత్తం మంచిగా ఇస్తా టైం అని అన్నాడు. సో అదే మాటతో ఇక మొత్తం అయితే చేస్తున్నాడు. అండ్ మొత్తం రిలీజ్ ఈవెంట్, ప్రెస్ మీట్ అన్ని నడుస్తున్నాయి. సో గట్టిగానే అవుతుంది అనుకుంటా. అండ్ మొన్న బ్రహ్మానందం ఒక స్పీచ్ అదైతే ఇచ్చి మొత్తం ఇలా లేపి ఇట్లా కిరటాలు ఇట్లా కొడుతుంటే ఆ రాయి అట్లనే ఇచ్చుంటది. కిరటాలు తిరిగి వెళ్ళిపోతాయేమో కానీ రాయి జరగదు, అదంతే. అదే మన పవన్ కళ్యాణ్ అని అంటాడు, అది అయిపోయింది అనమాట, అట్లా అయిపోయింది. సో ఇప్పుడు ఇదైతే మనం చూద్దాం, మనమైతే మేకింగ్ వీడియో చూసి మనమైతే రియాక్షన్ ఇద్దాము. సో మీ అందరు తెలుసు ఎవరెవరు ఉన్నారు, ఏమేమి అవుతుంది అంతా మొత్తం తెలిసిందే. సో లెట్స్ గో ద స్టోరీ బిహైండ్ ద స్ట్రామ్ అంట. స్ట్రామ్, లెట్స్ గో. హరిహర వీరమల్లు చార్మినార్ సెట్ మొత్తం, ఇది సెట్. ఈ పాట కూడా లేదనుకుంటా కదా ఫస్ట్ టైం. మొత్తం అన్ని సెట్స్ గైస్, మొత్తం చాలా తక్కువ. పవన్ కళ్యాణ్ ఈ గడ్డంతో మస్తున్నాయి లుక్స్ అసలు. వరవాడి పాట కీరవాణి అయితే మస్తు కొట్టేది పోండి మ్యూజిక్ అసలు. ఏమన్నా అనుకోండి, మూవీకి అయితే చాలా బాగుంది. హారిక నారాయణ పాడిందంట. గురూజీ కూడా వచ్చిండు. బాగుంది మ్యూజిక్ అసలు. వీడియోలో ఇంకా అన్నిట్లో ఈ మ్యూజిక్ కలుపుతున్నాం ఒకటి మళ్ళా. అసలు ఏమన్నా అనుకోండి, కళ్యాణ్ బాబుని ఇట్లా స్క్రీన్ మీద చూస్తే చాలా ఇట్లా ఉంటది అసలు. స్పీచ్ ఇచ్చేటప్పుడు కూడా ఇట్లానే స్పీచ్ అసలు స్టార్టింగ్ లా ఇట్లా స్టార్ట్ చేసిండు,
అరుస్తూనే ఉన్నారు, అంతే అసలు ఇంటనే లేరు. ఆయననే నవ్వుతుండు, ఆగండి రా జరిసి మాట్లాడియండి. మళ్ళీ పవన్ కళ్యాణ్ మజాకా ఉంటది. ఇంకా పవన్ కళ్యాణ్ ఏంటంటే రియాలిటీలో బతుకుతాడు. అంటే మొన్న చెప్పిండు డైరెక్ట్, నా మూవీ వేరే పెద్ద హీరోల మూవీ అయినంత నాది సేల్స్ కాదేమో, కానీ నేనైతే నాతో అయినంత చేసిన అని అన్నీ చెప్పిండు. ఇంకా నిధి అగర్వాల్ కూడా ఉంటే ఆ మొక్కమనే పాపం ప్రమోషన్ చేసింది మొత్తము, అందుకే సిగ్గు తెచ్చుకొని నేను కూడా చేసిన అని అన్నాడు, డైరెక్ట్ అన్నాడు. కానీ ఈ సినిమా నుంచే హోప్స్ అయితే ఉన్నాయి గైస్, అంటే ఏదో ఉన్నది అని అయితే ఒకటి పాయింట్ అయితే ఉన్నది అనమాట. మొన్న టీజర్ ట్రైలర్ వరకు కూడా అంత అనిపించలే, కానీ మొన్న స్పీచ్లు అవి చూస్తే జర హైప్ అనిపించింది, ఓకే మూవీ వస్తుంది అని. సో ఇక రేపే రిలీజ్, మరి మీరు అందరు వెళ్తున్నారా లేదా అయితే మీరైతే చెప్పండి. అండ్ ఇది మన రియాక్షన్ ఫర్ దిస్ మేకింగ్ వీడియో. మీకు వీడియో కనెక్షన్ డ్రిల్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ అనదర్ ఎపిసోడ్. బాయ్ బాయ్ బాయ్.